యాత్ర జబర్దస్త్గా నడుస్తుందిలా. విజయ సంకల్ప యాత్ర ఎట్లా జరుగుతున్నదో గా ముచ్చట్లేందో ఓ మల్క చూసొద్దాం పాలి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి సారు పాల్గొన్నాడు. బీఆర్ఎస్ అక్రమాలను వెలుగులోకి తేవడం రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నాడు. ఇక ఈ విషయంలో రెండు పార్టీలు సుత లోపాయికారు ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించిండు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మాట్లాడిండు. సంకల్ప యాత్రలో సార్ మాట్లాడిన మాటలు పాలిందాం. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నరేంద్ర మోడీ గారి కంటే ముందు ఏ పేపర్లో చూడు, ఏ టీవీలో చూడు, ఏముండేది? అవినీతి, కుంభకోణాలు. అది బొగ్గు కుంభకోణం కానీ, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం కానీ, లేక కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ల కుంభకోణం కానీ, ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా బ్రేకింగ్ న్యూస్, హెడ్ న్యూస్ ఇదే ప్రతిరోజు. ప్రజలు విసిగిపోయారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో దోపిడీ చేయడం జరిగింది. అందుకే ఆ రోజు ప్రజలు నిర్ణయించారు, మాకు కీలుబొమ్మ ప్రధానులు వద్దు, మాకు అవినీతి రాజ్యం వద్దు, అవినీతి పార్టీలతో ఒక అవినీతి రహితమైనటువంటి, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం మాకు కావాలి, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు నా దేశానికి కావాలని ప్రజలందరూ కూడా 2014లో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించడం జరిగింది.